తెలుగు సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా అఫీషియల్ వెబ్సైట్ tollywood2bollywood.com ని విజిట్ చేయండి. సరికొత్త తెలుగు సినిమా విశేషాలను తెలుసుకోండి. రిలీజ్ అయినప్పటి నుండి ఏదో విధంగా వార్తల్లో నిలుస్తున్న సినిమా దువ్వాడ జగన్నాథం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన ఈ సినిమా భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాగా తొలి ఆటకు హిట్ టాక్ ని తెచ్చుకున్న ఈవినింగ్ షోల నుంచి అది ఫ్లాప్ టాక్ గా మారి టోటల్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చిన తొలి వీకెండ్ లో అద్భుతమైన వసూళ్లను కురిపించి సంచలనం సృష్టించింది. కాగా ఓవరాల్ గా ఇప్పటి వరకు 71.5 కోట్ల షేర్ దాకా వసూలు చేసినట్లు నిర్మాతలు అనౌన్స్ చేసిన ట్రేడ్ విశ్లేషకుల లెక్కలు మరియు సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమా కలెక్షన్లు భారీగా ఫేక్ చేశారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. దాదాపు 18 కోట్ల నుంచి 20 కోట్ల వరకు ఈ సినిమా కలెక్షన్లు ఫేక్ చేసినట్లు ఇండస్ట్రీలో వార్తలు ప్రచారంలో ఉన్నాయి. సినిమాకు నైజాం ఏరియాలో తప్ప మిగిలిన ఏరియాలలో భారీగా నష్టాలు వచ్చాయని, కర్ణాటక ఓవర్సీస్ లో అత్యంత భారీ నష్టాలు రాగా టోటల్ ఆంధ్రాలో సినిమాకు 30% నష్టాలు వచ్చాయని, ఇక సీడెడ్ ఏరియాలో కూడా సినిమా కలెక్షన్లు అనుకున్న రేంజ్ లో రాలేదని, కానీ నిర్మాతలు ఈ విషయాన్ని కప్పిపెట్టి సినిమాకు అద్భుతమైన కలెక్షన్లు వచ్చాయని చెబుతున్నారని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. ఈ కారణం వల్లే రీసెంట్ గా మెగా అభిమానులు కొందరు దిల్ రాజు ఆఫీస్ పై దాడి చేసి అసలు కలెక్షన్ల లెక్క తేల్చమని చెప్పడంతో సినిమా కలెక్షన్లు ఖైదీ నెంబర్ 150 కలెక్షన్లకు ఏమాత్రం టచ్ చేయలేదని నిర్మాతలు అనౌన్స్ చేసినట్లు సమాచారం. దాంతో దువ్వాడ జగన్నాథం కలెక్షన్లపై భారీ రచ్చే జరుగుతుంది. అల్లు అర్జున్ నటించిన గత చిత్రం సరైనోడు సమయంలోనూ ఇలాంటి రచ్చే జరగగా ఈసారి మాత్రం అందుకు 10 రచ్చ జరుగుతుండటంతో అసలు ఏవి ఒరిజినల్ కలెక్షన్లు, ఏవి డూప్లికేట్ కలెక్షన్లు అని తెలియక ప్రేక్షకులు, అభిమానులు సందేహంలో మునిగిపోయారు. మరి ఈ విషయంపై మీరేమనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. మీ అభిమాన హీరోలకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ చిన్న అప్డేట్ ని మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. లైక్, షేర్, కమెంట్ చేయడం మర్చిపోకండి.